దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు మీ అందరితోని ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి, స్తుతులు అర్పించడానికి అనుగ్రహించే విధానాన్ని బట్టి పరిపూర్ణ సమర్పణంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, యూ గివ్ us this morning. మీ బిడ్డలుగా ప్రభువా మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, హెచ్చించి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ కొద్ది సమయం ఫేస్బుక్లో అందరితోని కొద్ది సమయం గడపడానికి మీరు అనుగ్రహించారు ప్రభు. వందనాలు తండ్రి. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ లార్డ్ టు బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్. మా చుట్టూ ఎన్నో సంగతులు జరుగుతూ ఉన్నాయి. సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. The world is in a bubble. It may start bursting any time అని అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. బట్ పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఉన్నారు ప్రభువా. మీ బిడ్డల చేత ఎక్కడెక్కడ అతిక్రమాలు, అపరాధాలు అధికంగా మించి ఇంకా తట్టుకోలేము అన్నప్పుడు మీ బిడ్డల చేత మీరు వాటిని అక్కడక్కడ కంట్రోల్ చేస్తున్నారు, రెస్ట్రైన్ చేస్తున్నారు తండ్రి. మీరిచ్చిన అధికారం, అవకాశానికి, అర్హతకి వందనాలు ప్రభు. వీ నీడ్ దట్ లార్డ్. వీ నీడ్ యువర్ పవర్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ అబవ్ ఆల్ యువర్ అనాయింట్మెంట్ టు క్యారీ ఆన్ డే బై డే. లోకక్షేమం, లోక విడుదల, లోకరక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ ప్రభు మమ్మల్ని మేము ఎలాగ ఉన్నాము, ఎలాగ నడుస్తున్నామని, మీ వాక్యానుసారంగా మేము నడుస్తున్నామా లేదా అనేది వాటిని కూడా చెక్ చేసుకొని మనసుని కూడా మీరు మాకు అనుగ్రహించాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Praise God. Thank you, Jesus. ఎస్తర్ గ్రంథం ధ్యానించుకుందామండి. లాస్ట్ వీక్ నెహెమయా ముగించాము. ఈ రోజుల్లో ఎక్కువ ఈ మాట మనం వింటూ ఉంటామేమో. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ మెనీ ఆఫ్ యూ హియర్, బట్ ఐ హర్డ్ ఇట్ మెనీ టైమ్స్ బీయింగ్ ఎ ఉమెన్. That is being addressed to me many times. Women empowerment is the buzzword today. సాధించడం, సాధిక్రత, ఏదన్నా చెయ్యడానికి ఎవరికైనా అధికారం. ఇప్పుడు గ్రంథంలో చూసినట్లయితే ఓన్లీ 2 books are written in women's name. 2 గ్రంథాలు స్త్రీల పేరిట ఉందన్నమాట. ఒకటి రూతు గ్రంథం, ఇంకొకటి ఎస్తర్ గ్రంథం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అండ్ జీసస్ జినియాలజీలో స్త్రీల గురించి రాయబడి ఉంది. తమరు, రూతు అండ్ మరియా ఆయన తల్లి, అండ్ రాహాబు. తమరు, రాహాబు వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితంలో జరిగిన అపరాధాలకి ద లార్డ్ బ్రాట్ ఫ్రమ్ ది యాషెస్ ఆఫ్ సిన్ మచ్ బ్లెస్సింగ్స్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు మాత్రం కాదు, ఇట్ ఈస్ దేర్ సిన్స్ ద క్రియేషన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
అవ్వని ఆదాము పక్కట ఎముక నుంచి తీసుకొని వచ్చారు, సృజించారు. Eve was also created. కానీ ఎలా సృజించారు? ఒక హెల్పర్గా సృజించారు. ఒక హెల్పర్ అన్నప్పుడు ఆ హెల్పర్కు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మచ్ మోర్ దాన్ ద స్పౌస్. పరిశుద్ధాత్మను యేసుప్రభు ఎలా చెప్పారండి? హెల్పర్. మీకు ఒక హెల్పర్ని నేను వెళ్తున్నాను, కానీ నా ప్లేస్లో మీకు ఒక హెల్పర్ని నేను పంపిస్తున్నాను. దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. సో ది responsibilities and involvements of women in this world is like a helper, helping in everything, helping the privilege to call of God and then move on with it and see that it happens. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. ఎస్తర్కి అలాంటి ఒక గొప్ప శక్తి కలిగిన పిలుపు ఉండింది. ఎస్తర్ ఎవరు? యూదుల కుమారి. అండ్ మొర్దెకై పెంచాడు. మొర్దెకై ఎవరు? ఆయన యెరూషలేము ఎప్పుడు చూడలేదు. షూషాల్నే పుట్టి తరతరాలుగా ఆయన ముత్తాతలు అందరూ కూడా అక్కడే పెరిగిన వాళ్ళు. దే వర్ ఆల్ ట్రాన్స్పోర్టెడ్ టు షూషా అండ్ ఆల్ దోస్ ప్లేసెస్ by ఆయన యాన్సెస్టర్స్ అంటే నెబుకద్నెజర్ రాజు, నెబుకద్నెజర్ వంశంలో ఆయన యాన్సెస్టర్స్ అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు. ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ బానిసత్వంలో వచ్చినప్పుడు. అయితే వాళ్ళ తరం నుండి వచ్చినవాడు. ఆయన తండ్రి పేరు జైర్. ఆయనకి బహుశా బిడ్డలు లేరేమో. ఆయన ఎస్తర్ ఆయన కజన్ అని కూడా చెప్తారు కొన్ని ట్రాన్స్లేషన్స్లో. ఆయన ఎస్తర్ని తన అడాప్టెడ్ డాటర్గా ఆయన పెంచుకున్నాడు. పర్షియన్ మీనింగ్ ఫర్ ఎస్తర్ ఈజ్ స్టార్. ది హీబ్రూ నేమ్ ఇస్ మొర్దెకై పెట్టిన నామం ఏంటంటే, ఎస్తర్కి ఇచ్చిన పేరు ఏంటంటే హదాషా. హదాషా అంటే ఇంగ్లీష్లో ఏమని అంటారంటే మర్టిల్ అంటే ఇట్స్ లైక్ అ ఫ్లవర్ అనమాట. గోరింట అని కూడా తెలుగులో ఉందన్నమాట. గోరింట అంటే గోరింట చెట్టు, గోరింట ఆకులు. ఇన్ ప్రాఫిటిక్ సింబాలిజం ద మర్టిల్ వుడ్ రీప్లేస్ ద బ్రైయర్స్ అండ్ థార్న్స్ ఆఫ్ ద డెజర్ట్, సో depicting the Lord's forgiveness and acceptance of his people. Myrtle branches are carried in procession at the Feast of Tabernacles and signify peace and thanksgiving. Hadasha ante friend, peace and thanksgiving. సమాధానం, స్తుతిని గుర్తు చేస్తుందంట. అయితే ఎస్తర్ రాణిగా ఎలా అయింది? అర్థరాక్షస్తం పార్సిక రాజు 127 సంస్థానానికి అధిపతి అంట. అయితే ఆయన పట్టమహిషి వష్తిని ఆయన 6 months ఆయన విక్టరీ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాడంట. ఆయన యుద్ధంలో ఆయన ఎక్కడెక్కడ గెలిచారో దాన్ని 6 months at a stretch he had a long celebration with so many people, with his ministries and with his followers. అప్పుడు ఆ సెలబ్రేషన్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ సో మచ్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. మద్యపానం తాగుతారు వాళ్ళు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మనకే తెలీదు. వాళ్ళ మధ్యలో స్త్రీల సహవాసం అనేది సరిగా ఉండదు. వాళ్ళ మధ్యలో ఉండి అక్కడ వాళ్ళ ముందు ఆడవాళ్ళు కనిపించడం అనేది కూడా అంతగా సూటబుల్గా ఉండదు.
ఆ సమయంలో రాజు కూడా, ఈవెన్ ద కింగ్ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఆయన వష్తిని వాళ్ళ అందరి ముందు రమ్మని, ఆ పురుషుల ముందు రమ్మని పిలుస్తాడు. అండ్ వష్తి రెఫ్యూజ్డ్, పట్టమహిషి వష్తి రెఫ్యూజ్ చేస్తే ఆమెని తిరస్కరిస్తాడు, ఆమెని దేశం నుంచి పంపించేస్తాడు. ఆమెను, బికాజ్ హీ వాజ్ అ పవర్ఫుల్ కింగ్. 127 ప్రావిన్సెస్కి ఆయన రాజు. మొట్టమొదటిగా భారతదేశం గురించి గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉందంటే ఎస్తర్ గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. ఆయన హీ వాజ్ ది కింగ్ ఆఫ్ 100 Ahasuerus. He was the king of 127 provinces including India. అయితే హర్యాంక డైనాసిటీ, అప్పుడు భారతదేశంలో ఎవరున్నారండి? అజాతశత్రువు రాజువుగా ఉన్నాడు. హర్యాంక డైనాసిటీ, భారతదేశం అనేది, ఇండియా అనేది, ఇట్ వాజ్ రూల్డ్ బై హర్యాంక డైనాసిటీ. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. అయితే వష్తిని పంపించేస్తాడు. సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ రియలైజ్, ఇది ఒక స్టోరీ లాగా బ్యాక్గ్రౌండ్ అనేది నేను చెప్పేస్తున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ రియలైజ్ దట్ హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ క్వీన్, పట్టమహిషి. చాలా మంది రాణులు ఉంటారు. పాలిగమీ వాజ్ ప్రాక్టిస్డ్ in abundance in those days by many people, by the men and also by the kings also. ఎంతోమందిని, ఒకళ్ళకన్నా 2, 3, 4 భార్యలను అక్కడ ఆ రోజుల్లో చాలా కామన్ అనమాట. అదే, బట్ పట్టమహిషి అనేది హీ వాంట్స్ అ క్వీన్, రాణి అనేది ఉండాలి, ఆయన పక్కన ఉండాలి సభలో అని అన్నట్లు ఆయన అనుకున్నప్పుడు హీ కాల్డ్ ఫార్, ఎంతోమంది అక్కడ అందమైన ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకుని రమ్మని వీరులకి ఆజ్ఞాపిస్తాడు. ఎ డిక్రీ వెంట్ అవుట్ దట్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ వుడ్ బీ టేకెన్ బై ద కింగ్. రాజు కోసం తీసుకుని వెళ్ళిపోతారు. అందులో ఎవరు ఆయనకి నచ్చుతారో వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు క్వీన్గా. అలాగూ ఎస్తర్ వాజ్ ఆల్సో టేకెన్. ఎస్తర్ ఎవరు? యూదుల కుమారి, మొర్దెకై కజిన్, మొర్దెకై అడాప్టెడ్ డాటర్. మొర్దెకై ఎలాగ పెంచాడు అని అంటే, ఎస్తర్ వాజ్ వెల్ వర్స్డ్ in the Holy Scriptures and she was obedient to God. విశ్వాసం ఉండింది తనలో. దేవుడికి భయపడ్డది, లోబడ్డది. తీసుకొని వెళ్ళినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్తాడు, ధైర్యం చెప్పి పంపిస్తాడు. బికాస్ మొర్దెకై can't do anything, he can't do anything against the king, and Mordecai was one of the high official in the king's court. ఆయన కింగ్స్ ప్యాలెస్లో ఒక అధికారిగా ఉన్నాడు అనమాట, వన్ ఆఫ్ ద మేనేజర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్. కానీ హీ కెనాట్ రైజ్ అ వాయిస్ అగెయిన్స్ట్ ద కింగ్. కానీ ఒకటి మాత్రం చెప్పి పంపిస్తాడు, హదాషా అనే పేరుతోని వెళ్ళొద్దు, యూ డోంట్ రివీల్ యువర్ జూయిష్ ఐడెంటిటీ. ఎందుకంటే యూదులందరూ అక్కడక్కడ చెదరిపోయి ఉన్నారు. ఆల్రెడీ దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ హాస్టిలిటీ అండ్ హేట్రెడ్ అగెయిన్స్ట్ ద జ్యూస్ బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్. Jews are the one of the very intelligent race in this world, even today also. మీరు USA, UK, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఇలాంటి కంట్రీస్లో మీరు చూస్తే Jews are in many fields, research, scientific science, and also in politics, and also in many prominent fields of the country, businesses, research like the research and development like the everywhere, in any science, astronomical science or any general science or biological science, zoological science, any science, they are the leading. సో వాళ్ళకి అది దేవుడు ఇచ్చిన జ్ఞానము, తెలివి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మ్యాథమెటిక్స్లో అన్నిట్లో వాళ్ళు చాలా లీడింగ్గా ఉంటారు యూదులు. ఆ రోజుల నుండి
తరతరాలుగా. అయితే అహాసురస్ ఏమంటాడంటే, వీళ్ళందరినీ తీసుకొని వచ్చినప్పుడు అందులో నుండి ఆయన ఒక పట్టమహిషిని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడంట. సో ఎస్తర్ వాజ్ ఆల్సో ప్రిపేర్డ్ టు గో టు ద కింగ్స్ ప్యాలెస్, కింగ్స్ హ్యారమ్, హ్యారమ్ అని అంటారు. అక్కడే స్త్రీలందరూ అక్కడే ఉంటారనమాట, కింగ్స్ ప్యాలెస్లో. అయితే మొర్దెకై ఏమని చెప్పి పంపిస్తాడు, నువ్వు యూదుల కుమారి అనే నీ ఐడెంటిటీ మాత్రం చెప్పకుండా, అండ్ యూ టేక్ ఆఫ్టర్ ఎ పర్షియన్ నేమ్, ఆమెకు ఒక పర్షియన్ నేమ్ ఇస్తాడు. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ హదర్షా బికేమ్ ఎస్తర్ స్టార్. ఇట్స్ అ పర్షియన్ నేమ్. అలా ఆమె ఉంటుంది అక్కడ. ఇక్కడ మొర్దెకై వాట్ కైండ్ ఆఫ్ అ రోల్ హీ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎస్తర్. కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని దెన్ కొన్ని వచనాలు ధ్యానించుకొని ముగించుకుందామండి. He was the adopted father. He gave spiritual counseling. He himself was an example to her in loyalty and bravery. He himself was an example. అది దేవుడు ఇచ్చిన తెలివి, జ్ఞానం. తన తరతరాలుగా తన ముత్తాతలు వాళ్ళందరూ కూడా మంచి యూదులు అన్నమాట. His father Jair was a great Jew. So he did not forget any time, he did not forget that he believes in God, and then God is supreme, he is the creator, he is above everything. He was the mentor and he gave her good advice. Before she went to the palace with other virgins, don't share that you are a Jewish. ఎస్తర్ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇంకొకటి, ఆమె అక్కడ ఉన్న స్త్రీలందరినీ తీసుకొని వచ్చారు. అందులో రాజు ఒక స్త్రీని తనకి కావాల్సిన పట్టమహిషిగా చూస్ చేసుకుంటాడు అని. సరే, ఓకే. వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే 1 year దే వుడ్ బి ప్రిపేర్డ్ టు గో టు ద కింగ్ ఫర్ 1 night. 1 year వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. ఆ వెళ్ళిన అమ్మాయికి తెలీదు తను పట్టమహిషి అవుతుందో లేదో, క్వీన్ అవుతుందో లేదో ఏమీ తెలీదు. కానీ 1 year అక్కడే ఉంటారు. తనకు కావాల్సినవన్నీ ఇస్తారు. దే గివ్ హర్ ఎవ్రీథింగ్, లావిష్గా ఇస్తారు. జ్యువెలరీ కానీ, బట్టలు కానీ, ఆహారం కానీ, భోజనాలు కానీ, తన ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా, తన కుటుంబానికి కావాల్సినవి అన్నీ కూడా. సో షీ ఈజ్ అ గెస్ట్ ఆఫ్ the king, and she would be treated for 1 year until either she would be selected to be a queen or not. ఇవన్నీ ఎప్పుడు మారింది? యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందుకనే ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, ఎంతో అఫెక్షనెట్గా, ఎంతో ప్రేమ ఆప్యాయతతోని ఆ బిడ్డని మొర్దెకై తన బిడ్డగా పెంచుకున్నాడు అనమాట. హీ యూస్ టు వాక్ డైలీ. ఆయన అక్కడ అఫీషియల్గా పనిచేస్తున్నాడు. ఆ హ్యారమ్కి డైలీ వెళ్ళి ఎస్తర్ని కలిసి వస్తాడు. ఆమె ఎలా ఉంది, ఏంటి, ఇదిగా సేఫ్గా ఉందా ఏంటి అనేది డైలీ వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకొని వస్తాడట. హి వాజ్ సచ్ అ వెరీ అఫెక్షనేట్ అండ్ లవింగ్ ఫాదర్. And Mordecai there are two key instances, divinely intervened instant in the life of Esther, in the life of Mordecai, in the life of Jews. ఒకటి ఏంటంటే, he was loyal and he uncovered the plot of the gods to murder the king. రాజుని చంపాలి అని అనుకున్న ఇద్దరు, ఆయన రాజు దగ్గర గాడ్స్గా
సెక్యూరిటీగా రాజుని ప్రొటెక్ట్ చేయాల్సిన అనుకున్నాం. ఇద్దరు గార్డ్స్ రాజుని ఏదో ఏదో ఒక రకంగా ఒక పగ, ఒక కోపం అనేది పెంచుకున్నారంట. ఆయనని చంపేయాలి అని అన్నట్లు ప్లాన్ వేసినప్పుడు ఇట్ ఈస్ డివైన్ ఇంటర్వెన్షన్. That's what they say. There is always a but God, both in our lives and Esther's life. His providence goes deeper than just dropping Esther in the palace. పట్టమహిషిగా రావడం మాత్రం కాదంట, పంపించడం మాత్రం కాదంట. దెర్ వాజ్ అ డీపర్ డివైన్ కాల్ ఫర్ ఎస్తర్. అవి మెల్లమెల్లగా మొర్దెకైని వాడుకొని దేవుడు జరిగిస్తాడు ఆయన ప్రజల కోసం, యూదుల కోసం. యూదులు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నారంట. There was always God's presence in behind the scenes of Esther. In the book of Esther, and also there was God behind everything. Esther worshipped God. She knew the Lord. And God's existence, ప్రసన్నత, ఆయన ప్రభావం అనేదాన్ని వాళ్ళందరూ తెలుసుకున్నారు. And she asked for, when she came to know about the plots against, the plots of Haman to kill the Jewish people, and she fasted and prayed. So there was always the divine intervention. Mordecai overheard the plot to kill king. రాజుని చంపడానికి ఇద్దరు వీరులు, ఆయన గాడ్సే. ఇలాంటివి ఈ రోజుల్లో మన దేశంలోనే జరిగింది. మిసెస్ గాంధీ, అవర్ ఎర్లియర్ ప్రైమ్ మినిస్టర్, ఇంతకుముందు చనిపోయిన ప్రైమ్ మినిస్టర్ మిసెస్ గాంధీ, వెన్ కాంగ్రెస్ వాజ్ ఇన్ ద గవర్నెన్స్, she was killed by her own gods. అయితే మొర్దెకై తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు he comes and tells the queen, రాణికి వచ్చి చెప్తాడు, ఎవరికే ఎస్తర్కి వచ్చి చెప్తాడు, ఇట్లా రాజుని చంపడానికి వీళ్ళు ప్లాన్ ఇస్తున్నారు అని. ఆయన he was the official, he overheard. So this is what is called divine intervention. వాళ్ళు వచ్చి చెప్పలేదు, ఈయన వాళ్ళని అడగలేదు. దేవుడు ఎస్తర్ గ్రంథంలో డైరెక్ట్గా దేవుని నామం అనేది రాయబడి లేదు, దేవుని మాటలు అనేది రాయబడి లేదు, ఆయన కమాండ్స్ అనేది రాయబడి లేదు. కానీ గాడ్ వాజ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ ద సీన్స్ అండ్ వర్కింగ్ హిస్ పవర్ఫుల్ హ్యాండ్ వాజ్ దేర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్. చెప్పినప్పుడు ఆమె రాజుకు చెప్తుంది. అండ్ రాజు వాళ్ళని ఎవరు ఆయనని చంపడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరిని శిక్షిస్తాడనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అన్నప్పుడు, ద కింగ్ ఫర్ గాడ్ టు ఆనర్ మొర్దెకై. అది కూడా సరి అయిన సమయంలో దేవుడు గుర్తు చేస్తారు. And another thing was, when Mordecai, he learned of the plan to kill all the Jews, యూదులందరినీ చంపడానికి హమాను ఎవరు? అగదీయుడు. అగాగు రాజు వంశస్థుడు. అగాగు రాజు ఎవరు? అమలకీయుల వంశం. అమలకీయులు ఎవరండి? తరతరాలుగా యూదుల విరోధులు వాళ్ళు. వాళ్ళ వంశం నుంచి వచ్చినవాడు. లైక్ హిట్లర్ వాజ్ యాంటీ-సెమిటిస్ట్. సెమిటిజం అని అంటే ఏంటి? షెమ్ము వంశస్థులు అంట. షెమ్ము వంశస్థులు ఎవరు? యూదులు. నోవా నుండి ఇంకొక తరాన్ని తీసుకుని వచ్చారు, నూతన తరాన్ని దేవుడు తీసుకుని వచ్చారు. వరదల తర్వాత మొత్తం అంతా కంప్లీట్గా ఈ ప్రపంచం అంతా డిస్ట్రాయ్ అయినప్పుడు ఇంకా ఎవరు లేరు. నోవా కుటుంబాన్ని మాత్రం దేవుడు కాపాడి వాళ్ళ కుమారుల దగ్గర నుంచి ఇంకొక నూతన తరాన్ని తీసుకుని వస్తాడు దేవుడు. అయితే వాళ్ళ కుమారులు ఎవరు? నోవా కుమారులు ఎవరండి? షెమ్ము, హాము, జాఫెత్. షెమ్ము వంశస్థులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? అప్పుడు ఆ రోజుల్లో
ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ డిస్పర్స్ అయ్యారు? ఏషియాలో డిస్పర్స్ అయ్యారు. హాము వంశం ఆఫ్రికా అండ్ జాఫెత్ వంశం అందరూ యూరోప్లో డిస్పర్స్ అయ్యారు. సో సెమిటిస్ అని అంటే యూదులు, వాళ్ళు ఎవరంటే ఒక్క దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. దే బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ గాడ్. అండ్ దేర్ వర్ మెనీ గాడ్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అండ్ పర్షియన్ ఎంపైర్. ఆ రోజుల్లో చాలా మంది దేవుళ్ళు దేవతల్ని కొలిసేవాళ్ళు. ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. సో అక్కడ రాజుల పరిపాలన అనేది ఎలా జరుగుతుందంటే, ఎక్కడ ఏ దేవుణ్ణి దేవతల్ని వాళ్ళు పూజిస్తున్నారో ఆ ప్రజలు ఆ 127 సంస్థానంలో దాన్ని పట్టి అక్కడ అఫీషియల్స్ని పరిపాలించడానికి, అధికారం చెల్లించడానికి నియమిస్తాడనమాట. ఆ ప్రజలను బట్టి ఆ కల్చరు, వాళ్ళ ఫుడ్, ఇవన్నీ కూడా వాళ్ళ బిహేవియర్ ఆ దేవుణ్ణి పట్టి, ఆ ప్రజల్ని పట్టి ఇవన్నీ ఉంటుంది అని అన్నట్లు ఆ రోజుల్లో అలాగూ జరిగేది అని అనమాట. ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ డిఫరెంట్ స్టేట్స్ వీ హ్యావ్ different gods as prominent gods, and then they worship, and then they celebrate festivals, and they, you know, their beliefs and views and everything, వాళ్ళ నాగరికం, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా అలాగే ఉంటుంది, దాన్ని పట్టే ఉంటుంది. దిస్ విల్ నాట్ గో యాజ్ లాంగ్ యాజ్ దే వర్షిప్ అదర్ గాడ్స్ అదర్ దెన్ ద ట్రూ గాడ్. అందుకని నేను కూడా అలాంటి హైందవ కుటుంబం నుంచే వచ్చాను. ఇప్పటికి కూడా నా కజిన్స్ మేమందరం చర్చికి కూడా వెళ్తాము. కానీ హైందవ కుటుంబం నుంచి నేను దేవుడిని తెలుసుకున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే మీరందరూ, క్రైస్తవులు అందరూ ఎందుకు మందిరానికి రారు, హైందవ మందిరానికి రారు అని అంటే, నేను ఒక్క మాట చెప్పాను. మేము సృష్టికర్తని ఆరాధిస్తాము, మీరు సృష్టిని ఆరాధిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో వీ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్. అంత పిహెచ్డి చదివేసి అన్నీ తెలుసుకున్న వాళ్ళని మరొకసారి నువ్వు మళ్ళీ 10th క్లాస్ చదువు అంటే ఎలా ఉంటుంది అని నేను అడిగినాను. సో వీ నో ద ట్రూ గాడ్, ద ట్రూత్ అని నేను చెప్పినాను. అఫ్ కోర్స్ దట్ డి నాట్ గో వెరీ వెల్ విత్ దెమ్. సో అలాగే మిడిల్ ఈస్ట్లో దేర్ వేర్ మెనీ గాడ్స్. అయితే వీళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు అని అలాగ ఆ అఫీషియల్స్ని బట్టి వాళ్ళ పండగలు, వాళ్ళ పూజలు అలాగ వీళ్ళు చేసేవాళ్ళు అంట. కానీ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ బౌ డౌన్ బిఫోర్ అదర్ అఫీషియల్స్, మరి ముఖ్యంగా హమాన్ సెకండ్ ఇన్ కమాండ్, అండ్ దే ఆల్ యూస్ టు వర్షిప్ ద కింగ్ ఆల్సో యాజ్ గాడ్. But the Jews were very unique in being the people of one God. యూదుడు అనే నామంలోనే యెహోవా దేవుడు పేరుందంట. సో యూదుల గురించి రాయాల అని అంటే, ఎ స్టోరీ అబౌట్ దెమ్ వాజ్ అబౌట్ ద స్టోరీ అబౌట్ గాడ్ హిమ్సెల్ఫ్. సో దే డిడ్ంట్ వాంట్ టు ప్రొజెక్ట్ ద ట్రూ గాడ్ as the only God, as the creator. అందుకనే ఎస్తర్ గ్రంథం రాసినప్పుడు దేవుని నామం అనేది అక్కడ ఓపెన్గా రాయకుండా, బట్ హిస్ డివైన్ ఇంటర్వెన్షన్ వేర్ there, and his name was hidden in fasting and prayer and in their belief system and also in their strength, because Mordecai did not bow down before Haman. హమాను ముందు మొర్దెకై అగదీయుడు, ఆయన ముందు తల వంచలేదు. అది హమానికి చాలా కోపం అనేది వచ్చినప్పుడు హమాన్ ఏం చేస్తాడు, ఎంత పగ పెట్టుకుంటాడంటే, ఈయన యూదుడు, ఎక్కడెక్కడో చెదరిపోయిన ఈ యూదులు అందరినీ మొత్తం నాశనం చేయడానికి ఒక పెద్ద ప్లాన్ వేసి, ఆ ప్లాన్కి రాజు అప్రూవల్ కూడా తీసుకుని వస్తాడు.
అంత పగ. నాట్ జస్ట్ బికాస్ మొర్దెకై డిడ్ నాట్ బౌ డౌన్, మొర్దెకై ఒక్క వ్యక్తికి మాత్రం కాదు, బికాస్ ఆయన అగతీయుడు తరతరాలుగా వచ్చిన పగ ఇది. యాంటీ సెమిటిక్ అని అంటారు, జూ హేట్రెడ్ అని అంటారు. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ? మనమందరం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం. ఆ రోజుల్లో యూదులు, ఇవాళ కూడా యూదుల రాజ్యం అనేది యూదుల దేశం అనేది ఉంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ యూదులే. కానీ మొత్తం ప్రపంచం అంతంతటా తన బిడ్డల్ని ఏమని చెప్పారు దేవుడు? ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. వి ఆల్ ఆర్ ద బిలీవర్స్ ఆఫ్ ద ట్రూ గాడ్. సో ఇక్కడ క్రైస్తవులు అని అంటే ద సేమ్ కైండ్ ఆఫ్ hatred is going on in our own country. హిట్లర్ ఏం చేశాడు? హిట్లర్ కూడా అంతే కదా, యూదుల మీద అంత యాంటీసెమిటిస్ట్, అంత హేట్రెడ్ పెంచుకొని thousands and thousands and thousands, millions of them perished in the hands of Hitler. అయితే మొర్దెకై గురించి ఆయన రోల్ అనేది ఎస్తర్ గ్రంథంలో ఎంత స్ట్రాంగ్గా ఉంది. మొర్దెకై ఇస్ ద హీరో ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎస్తర్. అండ్ హీరోయిన్ ఎవరు? ఎస్తర్ రాణి. When he learned of the plan to kill all the Jews, he asked Esther to go before the king. And this has his advice saved the entire nation. కొన్ని వచనాలు ధ్యానించుకొని ముగించుకుందామంటే, ఎస్తర్ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక. ఇప్పుడు ఎస్తర్ని ఎక్కడ తీసుకుని వెళ్ళారు? హేరంకి తీసుకుని వెళ్ళారు. ఎవరి దృష్టికి ఇంపైనది అంటానంట? ఆ హేరంలో ఆ రోజుల్లో నపుంసకుడు అని అంటారు, యూనిక్స్ అని మనం చెప్తాము ఈ రోజుల్లో. వాళ్ళని అక్కడ వీళ్ళందరికీ ఒక సెక్యూరిటీ గార్డుగా రాజుల ప్యాలెస్లో వీళ్ళు ఉంటారంట అన్నమాట. స్త్రీలు ఎక్కడ ఉంటారు? అక్కడ పురుషులు కంటే వీళ్ళు పురుషులను వాళ్ళని నపుంసకుడుగా వాళ్ళు చేయబడతారు. దే బికేమ్ లైక్ దట్ బికాస్ దే వర్ ఆల్ క్యాస్ట్రేటెడ్ అని అన్నమాట. వాళ్ళని అక్కడ వీళ్ళకి గార్డ్గా, వీళ్ళకి మేనేజర్గా, వీళ్ళకి ఇన్ఛార్జ్గా, సేఫ్టీ కోసం సెక్యూరిటీ గార్డుగా వాళ్ళని ఉంచుతారు. అందులో ఉన్న హేగా అనే అతను, ఆయన కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో, కొన్ని బైబిల్ స్టడీ ఎక్స్ప్లెనేషన్లో ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాడేనేమో అని అన్నట్లు, దేవుడికి లోబడిన వాడేనేమో అని అన్నట్లు కూడా రాయబడి ఉంది అన్నమాట. బట్ ఇట్ ఈస్ నాట్ రిటర్న్ ఇన్ ద బైబిల్, ఇన్ ద స్క్రిప్చర్. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది అంటే ఎస్తర్ని చూసి తన బ్యూటీ, తన సింప్లిసిటీ, ఇంకా అన్నిటికన్నా ఎక్కువ హర్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. ఇట్ వాస్ జస్ట్ షోయింగ్ అప్ ఆన్ హర్ ఫేస్ అనుకోవచ్చు. తన మాటల్లో తన ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడడం, అందరినీ ప్రేమించడం, ఇవన్నీ చూసి తన ప్రవర్తన, తన మాటలు ఇవన్నీ చూసి ఆయన చాలా ఆనందించాడంట. ఆయన ఆనందించి ఆమె అతని వలన దయ పొందును. ఎస్తర్కి కావాల్సినవన్నీ తనే తీసుకొని వచ్చి ఇచ్చాడంట. అంత గౌరవించాడంట ఎస్తర్ని. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థాలను రాజు ఇంటిలో నుండి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లల్ని కూడా ఆయన పంపిస్తాడంట. ఆయన త్వరగా ఆమెకి కావలసినవి అన్నీ కూడా అరేంజ్ చేసి, అండ్ హీ హెడ్ రియలీ ప్రొటెక్టెడ్ హర్ లైక్ ఎ ఫాదర్ హేగా టేకెన్ కేర్ ఆఫ్ ఎస్తర్ అనమాట. ఉన్న ఆడపిల్లలందరిలో ఎస్తర్ని అంత బాగా ప్రొటెక్ట్ చేసి తీసుకొని వస్తాడు. బికాస్ దిస్ వాజ్ ఆల్సో ఎ డివైన్ ఇంటర్వెన్షన్.
in her life. Hallelujah. Glory to God. 21-22 వచనాలు. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్దాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహేశ్వరేషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తరుతో చెప్పను. ఎస్తరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియచేసెను. So this is another divine intervention. He overheard the conversation of the 2 security guards, their plot to kill the king. అహేశ్వరేషుని చంపడానికి వీళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు అని తెలిసినప్పుడు ఆయన వెళ్ళి రాణితో చెప్పగానే, రాణి వెళ్ళి రాజుకి చెప్పగానే షీ అలర్టెడ్ ద కింగ్. సో ద కింగ్ వాజ్ సేవ్డ్. ఎస్తర్ గ్రంథం 3వ అధ్యాయం 8-11 వచనాలు. ఈ మధ్యలో ఏమవుతుంది అని అంటే, ఒక్కరోజు రాజు ఇంకొక డివైన్ ఇంటర్వెన్షన్. ఆ రాత్రిపూట రాజుకి నిద్రపడలేదంట. నిద్రపట్టకపోతే ఆయన రాజ్యాంగ గ్రంథం అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రంథాన్ని తీసుకొని రమ్మని చెప్పేసి ఆ గ్రంథం చదువుతున్నప్పుడు కరెక్ట్గా ఏ పేజ్ వస్తుందంటే ఆయనని మొర్దెకై ఎలాగో కాపాడాడు, అలర్ట్ చేసి ఎలాగో కాపాడాడు అనే పేజీ ఎగ్జాక్ట్గా వస్తుంది. రాజనీతి గ్రంథం రాజు సరిగ్గా మొర్దెకై కాపాడిన సంగతి అనేది తెలుసుకుంటాడు. అప్పుడు అక్కడ ఏమవుతుంది, వెంటనే ఆయన హమాను మొర్దెకైని చంపేయాలి, మొర్దెకైని ఉరి తీయాలి, అక్కడి నుంచి ఇంకా యూదులందరినీ చంపేయాలి అని ప్లాన్ వేసినప్పుడు ఇక్కడ మొర్దెకైని సన్మానించడానికి రాజు హమాన్నే పంపిస్తాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డివైన్ ఇంటర్వెన్షన్. So Esther was not only a queen, though she maintained her identity as a secret, in her heart she was always obedient to God and working according to his plan. బాధ్యత కలిగిన ఆమెలో సామర్థ్యం ఉండింది. ఇంకొకటి ఏంటి, ఆ సామర్థ్యాన్ని వాడుకునే అంత బాధ్యత కూడా. That is what is called woman empowerment. దేవుడు మనల్ని పిలిచినప్పుడు సామర్థ్యం ఇచ్చారు, ఎన్నో రకాలుగా మనకి జ్ఞానం ఇచ్చారు, తెలివిచ్చారు దేవుడు. కానీ ఆ సామర్థ్యాన్ని బాధ్యత కలిగి మనము వాడుకుంటున్నామా? And we have a classic example in the missionaries. Amy Carmichael, and in our own 21st century, Mother Teresa. Amy Carmichael, Irish missionary. Tanaki, she did not have blue eyes. తెల్లవాళ్ళకి normally they have golden hair and blue eyes untadi and white skin. She had the white skin, but she did not have blue eyes, and her hair was brown and her eyes were hazel. అయితే చిన్నప్పుడు ఆమెని ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండ్ ఇన్ 19th century, early 20th century, అయితే తను చాలా ఏడ్చేదంట వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళి, నేనేంటి నన్ను చాలా డిఫరెంట్గా ఉన్నాను అని అన్నట్లు. జస్ట్ ఇమాజిన్, మనం ఈ రోజుల్లో with golden hair and
pure white skin like a white అని అన్నప్పుడు పీపుల్ స్టార్ట్ లుకింగ్ అట్ అస్ వెరీ డిఫరెంట్లీ. యువర్ ఐడెంటిటీ ఈస్ వెరీ డిఫరెంట్ అని అనుకున్నట్లు మనల్ని చూస్తాం, క్యూరియాసిటీతోనే మనల్ని చూస్తూ ఉంటారు కదా. సో when she was looked upon, when she used to cry, her mother used to tell her, it seems, God has a big plan for you. అందుకనే నిన్ను ఇలాగూ నీ లుక్స్ కూడా ఇలా ఉండాలి అని అన్నట్లు దేవుడు నిన్ను సృజించారేమో. హీ హెస్ గాట్ అ వెరీ బిగ్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. సో ప్రే అబౌట్ ఇట్. నువ్వు ప్రార్థన చేయు. సేమ్ థింగ్ విత్ ఎస్తర్ ఆల్సో. ఎంతోమంది యూదుల కుమారులు ఉన్నా కూడా ఎస్తర్ని అక్కడ దేవుడు తీసుకొని వెళ్ళారు. రాజు దగ్గరికి ఎస్తర్ని రాణిగా కూడా చేశారు. And then Amy Carmichael ended up as a great missionary in India, in Tamil Nadu. ఆ రోజుల్లో మిషనరీస్ ఎలా వచ్చారండి? దే కేమ్ త్రూ పడవలో వచ్చారు. దే కేమ్ త్రూ సీ పోర్ట్స్. షీ ఎండెడ్ అప్ ఇన్ ద సీ పోర్ట్ ఆఫ్ తమిళనాడు. ఆ రోజుల్లో చుటికోరన్ నుండి షీ కేమ్ టు చెన్నై. అండ్ ఆ రోజుల్లో అంత దేశాలు, రాజ్యాలు, స్టేట్స్ ఇవన్నీ చిన్న చిన్నగా బిట్స్ అండ్ పీసెస్ ఉండేది, ఇంత పెద్దగా లేదు. దెన్ షీ ఎండెడ్ అప్ గోయింగ్ టు తిరునెల్వేలి, దోనవూరులో ఇప్పటికీ తను నిర్మాణం చేసిన ఆశ్రమం అనేది ఇప్పటికీ చాలా బ్యూటిఫుల్గా రన్ అవుతుందన్నమాట. కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ షీ బాట్. ఆ రోజుల్లో వచ్చిన మిషనరీస్ బయట నుంచి వచ్చారు. వాళ్ళకి ఆ ధనము కావలసిన రిసోర్సెస్ అనేది కూడా ధైర్యము, సాహసము, పర్సీవియరెన్స్, ఓపిక, సహనం, ఇవన్నీ కూడా దేవుడే వాళ్ళని అనుగ్రహించారు. తన ఆత్మ నింపుదలతో నింపి వాళ్ళని దేవుడు చాలా గొప్పగా వాడుకున్నారు. అయితే ఏమీ కార్మైకల్ ఆవిడ చేసిన గొప్ప పని ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఆ సంప్రదాయ ప్రకారం, ఆ కల్చర్ ప్రకారం, హైందవ సంప్రదాయ ప్రకారము దే వర్ ఆల్ మేడ్ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్. దేవదాసులు అని అంటారు. ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని దాసులుగా వాడుకుంటారు. దే వర్ ఫోర్స్డ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. దే వర్ ఆస్క్డ్ టు, అంటే హోలీ టెంపుల్, పరిశుద్ధ మందిరం అని చెప్పుకొని మందిరంలో ఇది ఒక్క పక్కన జరుగుతూ ఉంటుందండి. పరిశుద్ధత ఎక్కడండి? దెర్ ఇస్ ద హోలీనెస్. ఈవెన్ టుడే ఇట్ ఇస్ హ్యాపెండ్. నిన్న చూశాను, ఉజ్జయిన్ దేవత మందిరం ఉంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? 12 ఏండ్ల పసిపిల్లని, 12 ఏండ్ల అమ్మాయిని హింస పెట్టారంట. షీ వాజ్ ఫిజికలీ అబ్యూస్డ్. ఆ అమ్మాయి తప్పించుకొని బయట వస్తే 2 hours పోరాడిందంట. ఇంటింటికి వెళ్ళి డోర్స్ నాక్ చేసిందంట, ప్రొటెక్షన్ ఇవ్వమని. షీ వాజ్ ఎంత హింసలో ఉందంటే షీ వాజ్ ఆల్మోస్ట్ హాఫ్ డెడ్. షీ వాజ్ బ్లీడింగ్. కానీ ఎవరు ముందుకు రాలేదు. అలాగ హింసలో, అంటే వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎంపవర్మెంట్ వీ హ్యావ్ టుడే. అండ్ ద హోలీ టెంపుల్, ఎక్కడెక్కడో భారతదేశంలో టెంపుల్స్ అన్నిటినీ రిపేర్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పుకుంటున్నారు కదా, ఇన్క్లూడింగ్ ద టెంపుల్ ఆఫ్ వారణాసి. కానీ ఇదేంటి? ఉజ్జయిన్లో దట్ ఈస్ పురాతనమైన టెంపుల్ ఉంది అక్కడ, హైందవ టెంపుల్ మందిరం ఉంది. ఎన్నో ఏండ్లుగా అక్కడ వాళ్ళ ఇది ప్రకారం, వాళ్ళ విధులు, వాళ్ళ నమ్మకం ప్రకారం పూజలు అవన్నీ జరిగిస్తున్నారు. బట్ వాట్ ఈస్ దిస్? వేర్ ఇస్ ద హోలీనెస్? వేర్ ఇస్ ఇట్ బరీడ్ అండ్ గాన్? మనం ఏం చేస్తున్నాము దీనికి? వాట్ ఈస్ దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ? ఆర్ వీ రైజింగ్ అప్ లైక్ ఎస్థర్? This is what is called woman empowerment.
getting involved, not only obedient to the call, getting involved, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చూపించేది. ఆ రోజు ఏమీ కార్మైకల్, షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ Britain, all the way from Ireland. She learnt the local language. She learnt the traditions. ఏమి కార్మైకల్ ఫొటోస్ చూస్తే కొన్ని ఫొటోస్లో చీర కట్టుకొని ఉంటారు ఆవిడ. అండ్ షీ లివ్డ్ లైక్ ద లోకల్ పీపుల్. ఎంతమంది థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ని విడిపించిందంట. ఆ రోజుల్లో ఒక్కతే ఆ జమీందార్స్ ఇంకా ఎవరెవరో అక్కడ అది పాలిటిక్స్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితోని పోరాడి, ఎంత ఇన్సెక్యూరిటీ ఉండి ఉంటుంది తనకి, తన సెక్యూరిటీకే చాలా ఛాలెంజెస్ వచ్చి ఉంటుంది, తన ప్రాణానికి చాలా ఛాలెంజెస్ వచ్చి ఉంటుంది. అయినప్పటికీ ఆవిడ ధైర్యంగా, దేవుడు ఇచ్చిన ధైర్యం, ఇట్ వాస్ డివైన్ ఇంటర్వెన్షన్. ఆవిడ ఒక్కతే నిలబడి పోరాడి ఎంతోమంది ఆడపిల్లల్ని విడిపించారంట. ఆ దేవదాసి అందులో నుండి, ఆ దేవదాసులు అనే ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ మందిరంలో జరిగే ఆ పాపాలకి ఆ అపరాధాలకి ఒక ముగింపు అనేది ఆవిడ తీసుకొని వచ్చారు. అది ఒక చట్టంగా మారింది డ్యూరింగ్ ద బ్రిటిష్ టైమ్, దట్ యూ కెనాట్ యూజ్ ద యంగ్ గర్ల్స్ ఇన్ ద టెంపుల్ అని ఒక చట్టంగా తీసుకొని వచ్చారు. దట్ ఈస్ వాట్ షీ డిడ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎంపవర్మెంట్. మనమందరం కూడా అలాగూ చేయడానికి ధైర్యం తెచ్చుకొని సిద్ధపడతామా? లైక్ ఎస్తర్, లైక్ ఏమీ కార్మైకల్, లైక్ మదర్ తెరెసా. ఎస్తర్ గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు ధ్యానించుకొని ముగించుకుందాం. అంతటా హమాను ఆ ప్లాన్ అనేది ఎలా వేస్తాడు అనేది మనము ఆ వచనాలు, కొన్ని వచనాలు ధ్యానించుకొని ఇంకా నెక్స్ట్ వీక్ ఎస్తర్ గ్రంథం, ఎస్తర్ వాళ్ళని, ఆ యూదులని ఎలాగో కాపాడింది, తన అధికారాన్ని, రాణి అనే అధికారాన్ని తను ఎలాగో ఎంత తెలివితోని, జ్ఞానంతోని ఎలాగో ఉపయోగించుకొని ప్రయోజనకరంగా ఆ యూదులందరూ చెదిరిపోయిన యూదులందరినీ కాపాడడానికి దేవుడికి ఎంత ఒబీడియంట్గా ఎలా ముందుకు వచ్చిందనేది నెక్స్ట్ వీక్ మనం చూస్తాము. ఇప్పుడు ఈ కొన్ని వచనాలు ధ్యానించుకొని ముగించుకుందాం. వాట్ వాస్ హమాన్స్ ప్లాన్? ఎస్, he was anti-Semitist and he was a hatred of Jew. Not only he hated Mordecai, he hated Mordecai's entire race, the Jewish community. అంతటా హమాను అహేష్వరీష్తో చెప్పినదేమనగా, మీ రాజ్య సమస్థానములన్నిటి యందుండు జనులలో ఒక్క జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. బికాస్ దే ఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ వన్ ట్రూ గాడ్. దే డోంట్ బౌ డౌన్ టు అదర్ గాడ్స్. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనవారు కారు. వేరే దేవతలను పూజించినట్లు రాజు అప్పుడప్పుడు పండగలు చేసుకోవాలి, ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ చేసేవాళ్ళు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. వాళ్ళు ఉండడం వేస్ట్, వాళ్ళు బ్రతకడం వేస్ట్. ఎందుకంటే నువ్వు చెప్పినట్లు వాళ్ళు బ్రతకలేరు, వాళ్ళు వేరే ప్రజల్లాగా ఉండలేదు, వాళ్ళు చాలా డిఫరెంట్గా జీవిస్తున్నారు. వాళ్ళు ఎందుకు? రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించమనగా, అంటే వాళ్ళందరినీ ఎవరెవరు చంపుతున్నారో వాళ్ళందరికీ ఇంత ధనం అనేది నేను ఇస్తాను. ఆ ధనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమ్మానికి ఆ యూదులందరినీ అక్కడ దోచుకొని చంపినప్పుడు వాళ్ళ ధనాలు అన్నిటినీ, వాళ్ళకున్న ప్రాపర్టీస్, వాళ్ళకి ఉన్న రిసోర్సెస్, వాళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్
అవన్నిటిని దోచుకుని తీసుకొని వచ్చి రాజు ట్రెజరీకి తీసుకొని వచ్చి ఇస్తాను. ఆ ధనం అనగానే రాజు టెంప్ట్ అయిపోతాడు. సరే అని చెప్పేస్తాడు. ఈయన హమాను మొత్తం ఆ సంస్థానంలో యూదులందరినీ చంపడానికి డిక్రీ అనేది పాస్ చేయడానికి, లెటర్స్ అనేది పంపించడానికి రాజు తన ముద్ర వేసి హమానుకి ఇచ్చేస్తే హమాను మొత్తం ఆ దేశం అంతటా వారియర్స్ని పంపించేసి, దూతల్ని పంపించేసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు. అంటే సో ది లైఫ్ ఆఫ్ Jews వేర్ అట్ స్టేక్. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు వాళ్ళు చంపబడతారో తెలీదు. ఇది మొర్దెకై తెలుసుకుంటాడు. బికాస్ రాజు భవనంలో ఆయన ఉంటాడు కాబట్టి. 4వ అధ్యాయం 1వ వచనం, జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ఎంతో శోకముతో, కన్నీళ్లతోని. ఇవి తెలియంగానే మొర్దెకై శోకంలో ఉండిపోతాడంట, ఫాస్టింగ్లో ఉంటాడు. సామెతలు 21వ అధ్యాయం 1వ వచనం ధ్యానించి ముగించుకుందాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలనే ఉన్నది, ఆయన తన చిత్త వృద్ధి చొప్పున దాన్ని త్రిప్పును. నీటి కాలువ ఎలాగ పోతుందో అలాగే దేవుడు రాజులైన ఎవరైనా, ఎంత అధికారంలో ఉన్నవైనా, ఎంత పవర్ఫుల్గా ఉన్న రాజులైనా, వాళ్ళని తన దృష్టికి దేవుడు తీసుకుని వస్తాడు. నెక్స్ట్ వీక్ ఎస్తర్ని వాడుకొని ఆ ప్రజలను దేవుడు ఎలాగో కాపాడుతున్నారు. God was working behind the scenes. He was working yesterday, he is working today, and he will continue to work tomorrow. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. Jesus, name above names, beautiful Savior, glorious Lord, Emmanuel, God is with us. Yes, He is with us. He was with us, He is with us, He will continue to be with us. Blessed Redeemer, living Word. Hallelujah. Thank you, Lord. Prabhu, woman empowerment. స్త్రీలను ఆ రోజు అవ్వ నుండి ఇంకా ఎంతోమందిని ప్రభు, తమరు, రాహాబు, రూతు, ఎస్తరు, ఎలిజబెత్, మరియా, లీడియా, ఇంకా ఎంతోమందిని వాడుకొని వాళ్ళకి మీ ప్రభావం అనేది ఏంటనేది, మీ శక్తి అనేది ఏంటనేది, వాళ్ళలో మీ ఆత్మ నింపుదలతోని ఎలాగో పని చేయాలి అనే ధైర్యము, సాహసం కూడా మీరు అనుగ్రహించి, బాధ్యత కలిగిన బిడ్డలుగా వాళ్ళు ఎలాగ జీవించాలి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి చెదరిపోయిన బిడ్డల్ని ఎలాగో మీ సన్నిధానంలో సమకూర్చాలి అనేది కూడా మీరు నేర్పించారు. దాన్ని ధ్యానించే ఆ విశ్వాసాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. మీరు మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. There were many missionaries, Lord, like Amy Carmichael, like Mother Teresa. వీళ్ళందరూ మీ వాక్యంలో బలపరచబడి, స్థిరపరచబడి, మీ వాక్యంలో ఉన్న శక్తిని, అభిషేకాన్ని పొందుకొని
ఎన్నో సత్కార్యాలు వీళ్ళు చేశారు తండ్రి. లార్డ్, హెల్ప్ us టు హెల్ప్ అదర్స్. ఇంకా మా చుట్టూ ఎన్నో రకాల చీకటి సామ్రాజ్యంలో ఎన్నో రకాల కార్యాలు జరుగుతుంది తండ్రి. యవన బిడ్డలు చిత్రహింసలు అనుభవిస్తున్నారు తండ్రి, బలి అయిపోతున్నారు. ప్రార్థన ద్వారా, మీ వాక్యం ద్వారా, మిషనరీస్ ద్వారా కలిసి ఇలాంటి సిచ్యువేషన్లో విడుదల, రిడెంప్షన్, ఫ్రీడమ్ అనేది ఎలాగో తీసుకుని రావాలి, మీ ఇరుకు మార్గంలో మేము నడుస్తూ ఇంకా ఎంతోమందికి సహాయంగా మేము ఎలా ఉండాలి, దానికి కావాల్సిన రిసోర్సెస్, దానికి కావాల్సిన సామర్థ్యం కూడా మీరే అనుగ్రహించాలని కోరుచు, ఆ సామర్థ్యం మీరు అనుగ్రహించినప్పుడు ఆ సామర్థ్యాన్ని వాడుకొని ధైర్యం, శక్తిని కూడా మీరు మాకు అనుగ్రహించాలని కోరుచు. ఈ లోకం చుట్టూ కంచె వేయండి ప్రభు. ప్రేయింగ్ ఫర్ ద హెడ్జ్ అరౌండ్ ద వరల్డ్. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus.